ఇవన్నీ చేస్తే నాకు నీ మీదున్న కోపం తగ్గిపోయి నీతో మంచిగా ఉంటాననుకుంటున్నావా? చూడు, దేవుడి ప్రసాదం కాబట్టి తిన్నాను. అలా అని చెప్పి నాకు గిఫ్ట్లు ఇవ్వడాలు, నాతో కేక్ కట్ చేయించడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు. నేను అస్సలు ఒప్పుకోను. ఏంటి సార్, ఫీల్ అవుతున్నారా? మీరా గారు, నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా మా నాన్న కోసం మీరు ఇన్ని ఏర్పాట్లు చేశారు. నాన్న పేరున గుళ్ళో పూజ, అభిషేకం కూడా చేయించారు. అన్నదానం కూడా మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయించారు. కానీ ఇవన్నీ మా నాన్నకి ఇష్టం ఉండదని మీకు ముందే చెప్పాను కదండి. అసలు మీ నాన్నగారికి మీ మీద కోపం ఎందుకండి? అంతలా మీరేం చేశారు? నా చిన్నప్పుడు నేను బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా ఉండేవాడిని. అహల్య నా లైఫ్లోకి వచ్చే వరకు నా జీవితం వేరేలా ఉండేది. అహల్య వచ్చాక అంతా మారిపోయింది. నేను అప్పటి నుంచి బాధ్యతగా ఉండడం అలవాటు చేసుకున్నాను. నేను చేసిన కొన్ని మంచి పనులు మా ఇంట్లో వాళ్ళకి తప్పుగా అనిపించాయి. అప్పటి నుంచి మా అమ్మ నాతో మాట్లాడడం మానేసింది. నాన్న అప్పుడప్పుడు మాట్లాడుతున్నా ఆయనకి నా మీద ఇంకా కోపం ఉందని నాకు ఈరోజే అర్థమైందండి. ఇవన్నీ మీకు ముందే తెలుసా హల్జీ గారు? కానీ నా బాధ ఎవరితో చెప్పుకోలేక మీరు అలా ఉన్న మీతో చెప్పుకుంటున్నాను. బాధపడకండి సార్, ఏదో ఒక రోజు మీ నాన్నగారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అదెప్పుడో నాకు తెలియదండి. ఇప్పటికీ మా అమ్మ నాతో మాట్లాడట్లేదు. దీనంతటికీ కారణం నేను అహల్యని పెళ్లి చేసుకోవడమే అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ అహల్య చాలా మంచిదండి. అహల్య విషయంలో నేను చేసింది రైట్ అని నా మనస్సాక్షికి అనిపించే నేను చేశానండి. ఈ కొద్ది రోజుల్లో మీరంటే ఏంటో నేను అర్థం చేసుకున్నాను సార్. మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఏం మంచి జరుగుతుందండి? ఇంత చేసినా కూడా నాన్న ఇంకా నా మీద కోప్పడుతూనే ఉన్నాడు.